భోగాపురం ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది కదా, నేను అక్కడికి వెళ్తే అక్కడ ఎయిర్పోర్ట్లో ఈగలు తోలుకుంటున్నాయి. మళ్ళీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అంటున్నాడు. ఈగలు తోలుకుంటున్నాయంట. మరి విశాఖపట్నంలో ఉండేటువంటి జనాలు ఎంతమంది ఉన్నారు? విశాఖపట్నంకి టూరిజం ఎంతమంది వస్తారు? విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ముఖ్యమైన భాగం. మరి అక్కడ ఈగలు తోలుకుంటున్నాయి నువ్వు అంటున్నావు కదా, మరి అక్కడెందుకు నువ్వు రుషికొండ ప్యాలెస్ కట్టావు? ఈగలు తోలుకోవడం అంటే ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ. 151 నుంచి 5 ఎగిరిపోయి 11కు పడిపోయి పార్టీ ఈగలు తోలుకుంటుంది. అందరూ కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిపోతున్నారు. నువ్వు చేసిన పాపాలు, నీలో ఉన్న లోపాలు, నువ్వు సృష్టించిన అరాచకం, నువ్వు చంపిన ప్రజల ప్రాణాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నీ దగ్గర ఉంటే నువ్వు ఎలాగో జీవితంలో గెలవు, నీ దగ్గర ఉంటే చట్ట పేరు వస్తుందని అందరూ కూడా కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిపోతున్నారు, కూటమిలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి నీ పార్టీ ఈగలు తోలుకుంటుంది. మరి ఈగలు తోలుకుంటుంది అని చెప్పిన నువ్వే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వడానికి, లేదంటే మొదటి ఫ్లైట్ ల్యాండింగ్ అవ్వడానికి నేనే కారణం అని ఎందుకు చెప్తున్నావు నువ్వు?